హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను వెనస్డే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. వెనస్డే మార్నింగ్ నేను నిద్ర లేచిన దగ్గర నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నేను చేసుకున్న పనులు అయితే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి రాగి సంగటి అలాగే చింతకాయ పచ్చడి అయితే చేశాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్ అయితే పానీపూరి కూడా చేశాను. ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పిల్లలు నిన్న ఇడిచిన యూనిఫాము అలాగే టవల్స్ని సర్పు వాటర్లో నానబెట్టుకొని కిచెన్లోకి వెళ్ళాను. పిల్లలకి దోసిపోయంగా మిగిలిన దోసపిన్ని ఫ్రిడ్జ్లో పెట్టిపోయేసరికి జారి కింద పడింది. ఆ దోసపిన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని కిచెన్లోకి వెళ్ళాను. షింక్లో ఉన్న గిన్నెలన్నింటినీ కడిగి స్టాండ్కి వేసేసి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడిచి షింకును కూడా నీట్గా కడిగాను. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్లు ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసి బెడ్ మీద బెడ్షీట్ అయితే నీట్గా వేసేసుకొని బట్టలు నానబెట్టాను కదా, బయటకు వచ్చేసి బట్టలన్నీ ఉతికేసాను. బట్టలు ఉతికిన ప్లేస్ లో ఫ్లోర్ క్లీన్ చేసేసి ఉతికిన బట్టల్ని కంఫర్ట్ వాటర్ లో పెట్టి ఆ బట్టల్ని వాషింగ్ మిషన్ లో వేసి 5 minutes స్పిన్ లో పెట్టాను. ఆ బట్టలను అయితే ఇప్పుడు దండం మీద ఆరేసుకొని ఇంట్లోకి వెళ్ళాను. ఇల్లంతా చిమ్మేసుకొని వచ్చిన చెత్తని డస్ట్బిన్ లో పడేసి అలాగే బయట వరండా కూడా నీట్గా చిమ్ముకున్నాను. ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి రాగి సంగటి చేస్తానన్నాను కదా, రాగి సంగటికి సరిపడా స్టోర్ బియ్యాన్ని 2-3 సార్లు నీట్గా కడిగి ఎసురు పోసి పక్కన పెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ కల్లా బాగా బియ్యం నానితే రాగి సంగటి చాలా బాగా వస్తుంది. ఇంకా ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత రాగులు కూడా నాకు సరిపడ రాగుల్ని అయితే ఎండబెట్టుకుంటున్నాను. ఎండలో 10 minutes రాగుల్ని ఎండబెట్టుకుంటే రాగుల పైన ఉన్న పొట్టు ఈజీగా పోతుందని రాగులు బయట ఎండబెట్టుకొని కిచెన్లోకి వెళ్ళాను. చింతకాయ రోటి పచ్చడి కోసం స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ఫ్రై చేసుకుంటూనే ఇక్కడ ఎండుమిర్చికి అయితే తొడాలు తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చట్లేకి వెల్లుల్లి అలాగే ఆనియన్ కూడా పీల్ తీసి పక్కన పెట్టుకున్నాను. చింతకాయ పచ్చట్లేకి కొంచెం చింతొక్కు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి. పల్లీలు అయితే పక్కన పెట్టేసి అదే బాండీలో ఎండుమిర్చిని అయితే ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ ఆయిల్ అలాగే జీలకర్ర వేసి 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే స్టవ్ మీద రాగి సంగటి చేయడం కోసం రైస్ కడిగి పెట్టాను కదా, ఆ రైస్ గిన్నెనైతే ఈ స్టవ్ మీద పెట్టేసి రైస్ ఉడికే లోపలికి నేను చింతకాయ పచ్చడి అయితే రోట్లో నూరుతాను. నేను చింతకాయ పచ్చడి రోట్లో ఎలా నూరుతాను అంటే ఫస్ట్ రోల్ని అయితే నీట్గా తుడుచుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి జీలకర్రను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకొని మెత్తగా దంచుకున్నాను. చింతకాయ పచ్చడి అందరికీ తెలిసే ఉంటుంది. ఊరగాయ పచ్చళ్ళు సంవత్సరం ఎలా నిల్వ చేసుకుంటామో అలాగే ఈ చింతకాయ పచ్చడిని కూడా నిల్వ చేసుకుంటాము. అంటే ఊరగాయ పచ్చళ్ళల్లో ఉప్పు కారము అలాగే ఆయిల్ వేసుకుంటాం కదా, ఇందులో అవేమి వేయము. ఉప్పు పసుపు వేసుకొని దంచి ఒక డబ్బాలో పెట్టుకొని ఊరబెట్టుకున్న తర్వాత సంవత్సరం 2 సంవత్సరాల దాకా పాడవకుండా ఉంటుంది. ఇలాగ పచ్చళ్ళు నూరుకునేటప్పుడల్లా కొంచెం వేసుకొని పచ్చడి అయితే చేసుకుంటాను. చింతకాయ పచ్చళ్ళలో పల్లీలు వేసి నూరిన తర్వాత అందులోకి చింతొక్కు వేసి దంచుకున్న తర్వాత వెల్లుల్లి అలాగే పెద్దుల్లిపాయన వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని సరిపడ వాటర్ వేసుకొని రుబ్బుకొని ఆ పచ్చడిని అయితే ఒక గిన్నెలో తీసుకుంటే చింతకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. నేను పచ్చడి నూరే లోపలికి అలాగే రైస్ కూడా ఉడికింది. ఇంకా రైస్లోకి రాగి పిండి వేయడం కోసం రాగులను అయితే మిక్సీకి వేసుకొని ఈ రాగి పిండిని ఉడికిన రైస్లోకి వేసి మూత పెట్టి ఒక 5 minutes మగ్గించుకోవాలి. నేను రైస్ ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసాను. మనం రాగి సంగటి వెనుపుకునేటప్పుడు కొంచెం వాటర్ వేయాల్సి వస్తుంది. వాటర్ చన్నీళ్ళు కాకుండా వాటర్ని కాగబెట్టి ఆ వాటర్ వేసుకుంటే రాగి సంగటి చాలా బాగా వస్తుంది. ఎనుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గించుకుంటే రాగి సంగటి రెడీ అవుతుంది. రాగి సంగటిలోకి చింతకాయ రోటి పచ్చడి కానీ ఏ రోటి పచ్చళ్ళ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. టమాటా కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లంచ్ తిన్న తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 3 అవుతుంది. మార్నింగ్ టవల్స్ అవి ఉతికాను కదా, అవి అయితే ఫోల్డ్ చేసేసి సెల్ఫ్లో పెట్టుకున్నాను. యూనిఫామ్ ఐరన్ చేద్దాంలే అని వాటిని అయితే ఫోల్డ్ చేయకుండా ఐరన్ అయితే చేశాను. యూనిఫామ్ స్టిచ్ చేయించిన తర్వాత ఇప్పుడు టైం ఏమో యూనిఫామ్ని ఐరన్ చేయటము. ఈ మధ్య అయితే అసలు ఐరన్ సరిగ్గా చేయట్లేదు. లాస్ట్ ఇయర్ దాకా అయితే డైలీ ఐరన్ చేసి పిల్లలకు బట్టలు వేసేదాన్ని. నేను పిల్లల బట్టలు ఐరన్ చేసిన తర్వాత మా హస్బెండ్ యూనిఫామ్ కూడా ఉంది ఐరన్ చేయమని చెప్తే నేను మా హస్బెండ్ యూనిఫామ్ని కూడా ఐరన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంతకుముందు నా డైలీ రొటీన్లో భాగంగా ఈ ఐరన్ చేసేవి కూడా డైలీ ఉండేవి. ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఐరన్ చేయటం కూడా కొంచెం బద్దకిస్తున్నాను. ఇక నుంచైనా ఐరన్ చేసి ఇవ్వాలి పిల్లలకి.
ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి కోసం ఓవర్ నైట్ బఠానీ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న బఠానీని నీట్‌గా 2, 3 సార్లు కడిగేసి కుక్కర్‌లో వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మెత్తగా అయితే ఉడికించుకుంటాను. అలాగే పానీపూరిలో ఉన్న పానీ కోసం చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న చింతపండుని అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక పచ్చిమిర్చి అలాగే అల్లం వేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. పానీపూరి అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి పానీ కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తున్నాను. మనకు కూడా ఈ స్పైసీ సరిపోతుంది. మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అయితే ఒక గిన్నెలో తీసేసుకొని వాటర్ అయితే సరిపడా వేసుకోవాలి. ఇందులోకి మసాలా వచ్చేసి కారము, ఉప్పు, చాట్ మసాలా అలాగే జీలకర్ర పొడి. జీలకర్రని వేయించి పొడి చేసుకోవాలి. ఆ జీలకర్ర పొడిని అయితే ఇందులో కొంచెం వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటే పానీ అనేది రెడీ అవుతుంది. నేను పానీ చేసేలోపు స్టవ్ మీద పెట్టిన బఠానీ కూడా ఉడికింది. బఠానీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ని అయితే ఒక గిన్నెలో తీసుకొని ఇందులోకి అయితే ముందుగానే మనం బఠానీ ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, చాట్ మసాలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బంగాళదుంపలు ఉంటే వాటిని కూడా ఉడికించుకొని వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేవని అవి అయితే వేయలేదు. మార్నింగే పొటాటో ఫ్రై చేసి పిల్లలకి క్యారేజ్ పెట్టి పంపాను. నేను ఫస్ట్ టైం పానీపూరి చేయడం నేర్చుకుంది లాక్డౌన్లోనే. యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. రెడీమేడ్ పానీపూరి దొరుకుతాయని నాకు అప్పుడు తెలియదు. పిండి కలిపి పానీపూరి అయితే చేసేదాన్ని. తర్వాత రెడీమేడ్ పానీపూరీలు దొరుకుతాయి తెచ్చుకోవచ్చు అని చెప్తే అప్పుడు తెచ్చుకొని ఫ్రై అయితే చేసుకునేదాన్ని. ఫస్ట్ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసేదాన్ని. అన్నీ వేస్తే పొంగవు అనుకునేదాన్ని. తర్వాత నేర్చుకున్నాను. ఎక్కువ వేసినా కూడా పూరీలు పొంగుతాయని తెలిసి అప్పుడైతే ఎక్కువ వేసి ఫ్రై అయితే చేసుకున్నాను. నేను పానీపూరి చేసేలోపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. రాగానే సాక్స్లు, షూ ఇప్పి కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకున్నారు. నేను పానీపూరి చేశాను అనేసరికి వెంటనే కిచెన్లోకి వచ్చారు. నేను చేసిన పానీపూరీలు అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అలాగే వాళ్ళు తినడానికి ప్లేట్లు కూడా పెట్టాను. మా పిల్లలకి పెరుగు పూరి కూడా చాలా ఇష్టము. అందుకని కొంచెం పెరుగు తీసుకొని కొంచెం ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాను. నేనైతే వాళ్ళని తినమని చెప్పి పాలకు వెళ్ళేసి పాలు తెచ్చాను. నేను పాలు తెచ్చి కిచెన్లో పెట్టి నేను కూడా పానీపూరి తిన్నాను. పిల్లలు పానీపూరి డైనింగ్ టేబుల్ మీద తింటే గందరగోళం చేశారు. తర్వాత క్లీన్ చేద్దాంలే అని నేను పిల్లలైతే పార్క్కి వెళ్ళాము. ఇంతకుముందు పిల్లలతో పాటు నేను కూడా పార్క్కి వచ్చి సరదాగా కొంచెంసేపు ఉయ్యాలు ఊగేదాన్ని. ఇప్పుడు ఊగట్లేదులే అని ఈరోజైతే కొంచెంసేపు ఉయ్యాలు ఊగాను. మా పిల్లలు కొంచెంసేపు కూడా ఊపారు. వాళ్ళు కూడా కొంచెంసేపు ఉయ్యాలైతే ఊగారు. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 5:30 అవుతుంది కదా. ఇంటికాడ స్నాక్స్ తిని కొంచెం స్నానాలు చేసి హోంవర్క్లు చేసేసరికి టైం అవుతుందని పార్క్ కూడా ఈ టయాన్ని ఎవరు రావట్లేదు. సాటర్డే, సండే అయితే పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు పార్కులో. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని డైలీ పార్కుకి తీసుకొచ్చి ఆడిపించేదాన్ని. పిల్లలు పార్కులో ఆడుకుంటుంటే వాళ్ళని చూస్తూ నేను అక్కడైతే వాకింగ్ చేసేదాన్ని. నేను 1 ఇయర్ నుంచి పార్కుకి అయితే వెళ్ళట్లేదు. పిల్లలు కొంచెం పెద్ద అయిపోయారు కదా. వాళ్ళంతటా వాళ్ళు పార్కుకి వెళ్ళేసి ఆడుకొని ఇంటికైతే వస్తున్నారు. పిల్లల్ని పార్కుకి తీసుకెళ్తే చాలు ఇంటికి రమ్మన్నా రారు. ఇంకో 5 మినిట్స్ అంటా ఉంటారు. చీకటి పడుతుందిలే అని ఇంటికైతే తీసుకొచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్నానాలు చేసి హోంవర్క్లు అయితే చేస్తున్నారు. పెద్ద బాబు అయితే హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. చిన్న బాబునైతే నేను దగ్గరుండి హోంవర్క్ అయితే రాయిస్తున్నాను. హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత పానీపూరి తిన్నాం కదా. డైనింగ్ టేబుల్ మీద ఆ ప్లేట్లు ఉన్నాయి. తిన్న ప్లేట్లు అయితే షింక్లో వేశాను. ఈరోజు డిన్నర్లోకి ఏం చేయలేదు. మజ్జిగ చేసి ఇచ్చాను. పిల్లలైతే మజ్జిగ తాగి పడుకున్నారు. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.